హాయ్ అండి. నా సాయిరామ్ న్యూస్ అండ్ రివ్యూస్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. అనసూయ వచ్చేసి ఒక బొమ్మను తీసుకొని వచ్చి దీపకైతే ఇవ్వబోతుంది. దీప ఇది నీకోసమే అంటే దీప అడుగుతుంది, ఎందుకత్తయ్య ఇది నా కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే, కార్తీక్కి కన్న కూతురు అని చెప్పుకోవడానికి కూతురు అనే ఒక అమ్మాయి అయితే ఉండాలి, అది నువ్వు ఇవ్వాలి, మా ఆశ నిజమవుతుందా కాదా అనేది నువ్వే చెప్పాలి అని చెప్పేసి అనసూయ మాట్లాడుతూ ఉంటుంది. కాంచన కూడా అక్కడే ఉంటుంది. దీప ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చెప్పాలి అని చెప్పేసి. మా ఆశ నెరవేరుతుంది అని అనుకుంటే మాత్రమే దీప నువ్వు ఇది బొమ్మ చేతిలోకి తీసుకోవాలని చెప్పేసి అనసూయ మాట్లాడుతూ ఉంటుంది. దీప అయితే ఆలోచించి ఆ బొమ్మను తీసుకొని, అత్తయ్య మీ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అనగానే అసలు సంతోషంతో ఆ ఇంట్లో అయితే ఉప్పొంగిపోతారండి. ఈలోపే కార్తీక్ వచ్చేసి ఇంట్లోకి రాబోతుంటేనే వీళ్ళ మాటలన్నీ వినేసి అక్కడి నుంచి షాక్ అయి చూస్తాడు, దీపనైనా ఇలా మాట్లాడేదని చెప్పేసి. ఈలోపు దీప బయటకు వస్తూ కార్తీక్ని చూస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు బావా అని చెప్పేసి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, మొత్తం వింటున్నా అని చెప్పేసి అసలు కార్తీక్ కూడా నవ్వుతూ ఉంటాడు. మొత్తం విన్నావా బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. అవును మరదలా అని కార్తీక్ అయితే సిగ్గుపడేదైతే చాలా హైలైట్ అయిపోయిందండి. ఆ తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసి శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పటికే శివనారాయణ ఏమైంది పారు అంతలా భయపడుకుంటూ కింది కురుకొస్తున్నావు అని చెప్పి అనగానే, సుమిత్ర కనిపిస్తలేదండి అని చెప్పేసి పారు అయితే అంటూ ఉంటుంది. ఏమైంది సుమిత్ర కనిపిస్తలేదా, రాత్రి పడుకుంటా అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయింది కదా అంటే రూమ్లో లేదు, ఇప్పుడే చూసేసి వస్తున్నా, అసలు సుమిత్ర ఎక్కడ పోయింది, ఇంత పొద్దున కూడా లేకుండా అసలు ఇప్పటి వరకు వచ్చి పూజ కూడా చేసుకుంటుంది కదా అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇటు కార్తీక్ దీప కూడా షాక్లో ఉంటారు. నిన్న జోష్న అన్ని మాటలు కావాలని గొడవ ఇది జరిగేలా చేసింది, చిచ్చు పెట్టింది దశరథ్ మామయ్యకును సుమిత్ర అత్తకి. నిన్న అన్ని మాటలు దశరథ్ మామ అనేటప్పుడే సుమిత్రమ్మ ఏమైనా చేసుకుంటుందేమో అని చెప్పేసి దీప నేను ఆల్రెడీ ఆలోచిస్తూనే ఉన్నాము. అనుకున్న పని అయిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి కార్తీక్ దీప అయితే భయపడుకుంటూ ఉంటారు. ఈలోపు శివనారాయణ దశరథ్ కూడా ఆలోచిస్తారు. దశరథ్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో, సుమిత్ర నేను కావాలని చేయలేదు, నువ్వు తప్పులు చేయొద్దు, తప్పు చేసినా నువ్వు ఒప్పుకోకుండా అలా ఉండడం వల్లనే నేను ఇలా మాట్లాడినా, నన్ను క్షమించు సుమిత్ర, ఎక్కడున్నావు నువ్వు రా, నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పేసి దశరథ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ కార్తీక్తో అంటూ ఉంటాడు, కార్తీక్ నువ్వు వెతుకురా, తెలిసిన వాళ్ళందరితోటి సుమిత్ర ఎక్కడుందో ఎతుకు అని చెప్పేసి అంటాడు. ఆలోపు కార్తీక్ వచ్చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. సుమిత్ర అత్త ఏమన్నా వచ్చిందా మీ ఇంటికి అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. మా ఇంటికి ఏం రాలేదు అని అంటే, సుమిత్ర అత్త ఇంట్లో లేదట, బయటికి ఎక్కడికి వెళ్ళిపోయిందట అర్ధరాత్రి పూట అని చెప్పగానే, మేమందరం ఎత్తుకుతాము నువ్వు కూడా ఎత్తుకు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు జోష్న అయితే బాల్కనీ నుంచి వాళ్ళ అమ్మ వెళ్ళేదైతే క్లియర్గా చూస్తుంది. అంటే వాళ్ళ అమ్మ ఏమన్నా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు జోష్న యాక్షన్స్ అయితే అలానే ఉన్నాయి. కావాలని ఈ జోష్న వాళ్ళ అమ్మకి ఏం జరిగినా పోతే పోనీ గొడవ ఎక్కువైపోతుందా అన్న ఆలోచనలో చేసిందా ఏంటి అనేది అయితే కార్తీక్కి దీపక్ అయితే అస్సలు అర్థం కాదు. అండ్ ఏం జరగబోతుంది, అండ్ సుమిత్ర ఏమైనా చేసుకుంటుందా, ఏమి చేసుకోవద్దని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి. అండ్ ఈ ఎపిసోడ్ అనేది వేరే వాళ్ళు కూడా చూస్తారండి. థ్యాంక్ యూ.